అధికార పార్టీని తూర్పారబట్టేతందుకు ఏ తీర్ల తొవ్వ నిడిచిపెడతలేదు ప్రతిపక్షం. ఎన్ని తొవ్వలుంటే అన్ని తొవ్వలల్లా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేతందుకు ఈకమతులు చేస్తుర్రు. ఓట్ల ముంగట ఆ పనిని ఇంకింత స్పీడప్ చేసిర్రు. ఓట్ల టైం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల ప్రచారాల తరీకాలు కూడా మారుస్తున్నారు. మస్తు స్పీడప్ చేస్తురుగా. ఇక కార్ పాటోలు అయితే ఇజ్జత్ దక్కేటట్టు ఎంపీ సీట్లు గెలవాలని మస్తు కష్టపడుతుర్రు. ఇప్పటికే బహిరంగ సభలు, కార్యకర్తల మీటింగ్లు, ర్యాలీలు చేసి సర్కారోలను ఉతికి ఆరేస్తుండ్రు ప్రతిపక్ష పోళ్ళు. సర్కార్కు ఊపిరాడకుండా ఉక్కపోత పెంచేటట్టు ఇప్పుడు ఇంకొక ఉద్యమాన్ని ముంగటేసుకుర్రు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల వైఫల్యాల మీద పోస్ట్ కార్డు ఉద్యమాన్ని షురూ చేసిండ్రు. అసెంబ్లీ ఓట్లప్పుడు చెప్పిన రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏమాయే, పంటలకు బోనస్ ఏడవాయే, ఎన్నికలలో ఇచ్చిన హామీలు తీర్చినాకనే పార్లమెంట్ ఎలక్షన్లలో ఓట్లు అడగాలనుకుంటా సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు పంపుతారట కార్పాటోలు. మాజీ మంత్రి హరీష్ సారు కార్యకర్తలందరికీ పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలని పిలుపునిచ్చిండు. మరి ఈ పోస్ట్ కార్డుల ఉద్యమం ఏ తీర్ల పనిచేస్తుందో చూడాలిగా. ఎలక్షన్లు రాగానే లోపల ఎన్నున్నా గానీ హైకమాండ్ ఒకరికి టికెట్ ఇచ్చిందంటే క్యాడర్ కష్టపడి పని చేస్తారు. పక్క పార్టీలకు పోటీగా పతారా చూపిస్తందుకు ఒక్క తీరుగా దానిలాడుతుంటారు. పనులన్నీ పక్కకు పెట్టి మరి ఓట్లల్లో పార్టీకి మెజారిటీ తెప్పిస్తందుకు జెండాని ఓ భుజం మీద, గెలుపు బాధ్యతను ఇంకో భుజం మీద వేసుకొని తిరుగుతుంటారు. కానీ సెంట్రల్ పార్టీ అయిన బీజేపీకి వెళ్ళి మాత్రం ఈ క్యాండిడేట్ కు అసోంటి సపోర్ట్ ఏమొస్తలేదట. అట్లెందుకనంటే బీజేపీ క్యాడర్ బీపీ లేపుతుందట మాధవీలతకు పాపము. హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ గా కాషాయ పార్టీ నుంచి నిలబడి కొంగు నడుముకు చెక్కి ప్రచారాలకు దుంకింది గాని సపోర్ట్ ఇచ్చి ముంగడికి నడిపేవాల్సిన క్యాడర్ వెనకకెనక పోతుందట. అగో అదేంది గమ్మతే ఉందిగా ముచ్చట. మరి అట్లెందుకు ఏంది అసలు పంచాదనంటే తీరొక్క మాటలు జోరుగా వినబడుతున్నాయి. మరి అసలు ఎవలామె, ఏం చేసి జనాల్లో పేరెళ్ళినామె, మందిలో ఎన్నడు తిరిగినామె, ఇప్పటికి కూడా బీజేపీ సభ్యత్వం తీసుకోలేదామె. ఏదో ఇంటర్వ్యూలు స్పీచ్లతో వైరల్ అయిందని పిలిచి పీటేసి ఎంపీ టికెట్ చేతిలో పెడితిరి. ఇవాళ రేపు ఏండ్ల సంధి పబ్లిక్ లో తిరిగిన వాళ్ళు కూడా గెలుసుడు ఎటమటమైతుందిరా అని అంటే గీమెక్ టికెట్ ఇస్తే అని కాషాయం పార్టీ కార్యకర్తలే ఫీల్ అవుతున్నారట. అదే కాకుండా రాజాసింగ్ అసొంటి బీజేపీ లీడర్లే ఓపెన్ గా గుల్గబట్టిరి. ఆమెకి టికెట్ ఇచ్చుడు నచ్చనట్టే మాట్లాడబట్టిరి. పెద్ద పెద్ద లీడర్లే అట్లా ఫేస్ మార్చుకొని కూర్చుంటే ఇంకా క్యాడర్ ఎందుకు కష్టపడుతుంది? మీదికెళ్ళి బీజేపీ అంటే కార్యకర్తలకు మస్తు తెలివిస్తుంది, సిద్ధాంతాలకే పెద్ద పీటేస్తుందని బయటకి ఇస్తారు. కానీ ఏండ్ల సంధి పార్టీ జెండాలు మోసి తనలాడిన వాళ్ళకి కాకుండా అసలు సభ్యత్వం తీసుకొని ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చి ఏం చెప్పదలుచుకున్నారు కమల సభ్య సమాజానికి అనుకుంటా కన్లేర చేస్తున్నారు. మీదికెళ్ళి విరించి దావకాన ఆమెదేనని అందరికి ఎరికినాయే. కరోనా కాలంలో అడ్డగోలు బిల్లులేసి ఆగం చేసిరని జనాల ఉసురు పోసుకున్నారని మస్తు బదనామైన ముచ్చట కూడా తెలిసిందేనాయే. అప్పుడు జనాలను జిలగల లెక్క వీల్చి ఇప్పుడు సాంప్రదాయని సేవల రాని అనుకుంటే పబ్లిక్ లకు వస్తే ఎవరు నమ్ముతారు అని సోషల్ మీడియాలో కూడా ఓపెన్ గానే కామెంట్లు పడుతూనే ఉండే. ఆయనతో ప్రచారానికి పోతే పబ్లిక్ గల్లా పట్టుకొని అడిగితే అబ్బదబ్బా జబ్బా అనవలసిందే అనుకున్నారో ఏమో మరి క్యాడరు. అదే కాకుండా టికెట్ ఇచ్చిన కాంచే మాట్లాడుతున్న మాటలు, దంచుతున్న డైలాగులు, ఇచ్చుకుంటున్న ఎలివేషన్లు ఇవన్నీ కూడా క్యాడర్ కు కష్టంగానే కొడుతున్నాయట. ఇప్పుడు సపోర్ట్ చేసి కాళ్ళకు బల్పాలు కట్టుకొని చేతిలో జెండాలు పట్టుకొని ప్రచారం చేసి అటెంకాయ ఓడిపోయి పబ్లిక్ లో పల్సగా కంటే సపోర్ట్ చేయకుండా సపోర్ట్ చేయకున్నది మేలని క్యాడర్ అనుకుంటున్నట్టు ఓ టాక్ అయితే టామ్ అవుతుంది బయట. ఇవన్నీ ఆలోచన చేసుకొని కమలం క్యాడర్ ప్రచారాన్ని ఓకుంటాయి వరకలా మాధవీలత గాచారానికి వచ్చింది అదంతా అనుకోబట్టిరట పాలిటిక్స్ ను ఫాలో అయ్యే జనాలు.